హాయ్ గైస్, వెల్కమ్ టు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమరావతి క్రషర్స్ కెప్టెన్ గోపిచంద్ పోట్ల. ఈరోజు ముఖ్యంగా 31 రైడ్స్ చేస్తే 29 రైడ్ పాయింట్స్ సాధించారు. టాప్ పర్ఫార్మర్ ఆఫ్ ది డేగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ గోపి, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. 31 రైడ్లు చేస్తే 29 రైడ్ పాయింట్, టాప్ స్కోరర్ ఆఫ్ ది డే. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్ర లీగ్లో నా పర్ఫార్మెన్స్ ఇంత మంచిగా నేను చేయగలుగుతున్నానంటే నాకు మా సెక్రటరీ ఎలమంది శ్రీకాంత్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నా టీమ్మేట్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. నా కోచింగ్ క్యాంప్ కానీ అన్నీ నాకు మంచి సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు పెట్టిన శ్రమకి నేను ఫలితం ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యువ సిరీస్ 11th ఎడిషన్ డివిజన్ 2లో మీరు కోచ్గా వ్యవహరించారు ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి టైంలో. సో ఆ ఇంజురీ నుంచి ఎలా బయటకు వచ్చారు? ఇంజురీ నుంచి బయటకు రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పడ్డాయని మీరు భావిస్తున్నారు? ఇంజురీ నుంచి బయటకు రావడం కోసం నేను ఆడాలి అనే కాన్సెప్ట్ మీద ఉన్నాను. నాకు ఏం చేసినా గేమ్ ఒకటే. ఇంకా మీకు తెలుసు, సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు అందరూ. గేమ్ కోసం నేను మంచిగా ఆడాలి, మళ్ళీ మ్యాట్ మీద తెచ్చిన నా పర్ఫార్మెన్స్ కంటే నేను ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మంచి ప్రాక్టీస్ చేసి ఆడాను. అందరూ అంటారు ఇంజురీ అయితే ప్లే తగ్గిపోయిందని. ప్రతి ఇంజురీ అయిన ప్లేయర్కి చెప్తున్నాను నా నుంచి, ఇంజురీ అయితే ఏ ప్లే తగ్గదు, మనలో కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా ప్లే పెరిగిద్ది. నా సజెషన్, ఇంజురీ అయిన ప్రతి ప్లేయర్కి నా సజెషన్. అండ్ టాప్ రైడర్, టాప్ డిఫెండర్ కూడా ఈ మ్యాచ్లో మీ టీంకే వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? అది చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా కోచింగ్ క్యాంపు మేము అంత మంచిగా వినియోగించుకున్నాం కాబట్టి మాకు ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది మ్యాట్ మీద. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు యువ సిరీస్ వాళ్ళకి కానీ ఆ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి కానీ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్, ప్లేయర్స్ ఎంత బాగా ఆడినా కూడా స్ట్రాటజీ అనేది కోచ్ నుంచే వస్తుంది. కోచ్ ఇచ్చేటువంటి మోటివేషన్ అది ఎవరు కూడా ఇవ్వలేరు. మీ కోచ్ గురించి మీరు ఏం చెప్తారు? మా కోచ్ అంటే ముందు మా కోచ్ అసలు కోచ్ లాగా అలాగా యాటిట్యూడ్ అనేది చూపించరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు టీంతో. ఆ ఫ్రెండ్లీనెస్తో మాలో క్లోజ్గా మూవ్ అవటం వల్లే మేము ఎక్కువగా స్కిల్ నేర్చుకోగలిగాం. అతని దగ్గర అతను చెప్పింది ఆడగలుగుతున్నాం. సార్ మాకు క్యాంపులో ఎలా చెప్పారో దానికంటే బెస్ట్గా మేము పర్ఫార్మెన్స్ అవ్వగలుగుతున్నాం. ఇక్కడ ఆ కోచ్ రావడం వల్ల మేము ఇలాగా సక్సెస్గా ఉన్నామని కోరుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్లో అమరావతి క్రషర్స్ని ఢీ కొనబోయేటువంటి టీమ్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మ్యాచ్ అన్నాక విన్నింగ్ లూజింగ్ అనేది కామను, కానీ ఉన్న టైమ్స్లో కల్లా నేను గట్టిగా ఫైట్ అవ్వగలను, ప్రతి మ్యాచ్ కొడతానని నేను అనుకుంటున్నాను. ఎస్, ఆల్ ది బెస్ట్ అమరావతి క్రషర్స్ కెప్టెన్. ప్రతి మ్యాచ్లో ఇలానే ఆడాలి, టాప్ స్కోరర్ ఆఫ్ ద లీగ్ అవ్వాలి, అండ్ అదేవిధంగా యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తిరుపతి రైడర్స్ కెప్టెన్ శ్రీనివాసులు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ శ్రీనివాసులు, ఎలా అనిపించింది ఈరోజు మ్యాచెస్? టఫ్గా ఉన్నాయి, కొద్దిగా ఇంకా బాగా ఆడాలి, మా టీం కంబ్యాక్ చేసుకొని రావాలి. ప్లస్ మ్యాచ్లు అయితే చాలా బాగా జరుగుతుంది. సెకండ్ మ్యాచ్లో కొంచెం నిరాశ ఎదురైనప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్లో చాలా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీ రైడర్స్ కావచ్చు, మీ డిఫెండర్స్ కావచ్చు, ఎటువంటి తెగింపుని చాటి చెప్పారనేది అందరూ కూడా చూశారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లోనే ఈ టోర్నమెంట్లో. సో ఈ టోర్నమెంట్ మీరు ఎలా చూస్తారు? ఈ టోర్నమెంట్ ఇంకా రాను ముందుకు ఇంకా మాకు కొంచెం ఇంప్రూవ్ చేసుకొని టోర్నమెంట్ పైకి వెళ్ళి మేము టాప్లోకి వెళ్ళాలని కోరుకుంటాం. ఈవెన్ దో సెకండ్ మ్యాచ్లో మనకి రిజల్ట్ రాకపోయినా కూడా సాయిరామ్ అనే కుర్రాడు అదరగొట్టేస్తాడు. అవును. సో అతన్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? అతను మంచి ఫుట్వర్క్ గల ప్లేయరు, ఇంకా కొంచెం చెక్ చేసుకొని ఆడతాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా కంబ్యాక్ ఇస్తాడు బాగా. ఫస్ట్ మ్యాచ్లో యాజ్ అ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా మీ నుంచి టాప్ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ట్యాకిల్స్ అంటే మామూలుగా కన్వీనెంట్ బట్టి తీసేసుకోవడమే, అంతే. మ్యాచ్ ఫార్వర్డ్ గేమ్ అని చెక్ చేసుకోండి. ఈ టోర్నమెంట్లో తిరుపతి రైడర్స్ మిగతా టీమ్స్కి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే కంబ్యాక్ ఇస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో వదలం. తిరుపతి రైడ్ వెంకన్న దేవుడు మాకు తోడుంటాడు, కంపల్సరీ కంబ్యాక్ ఇస్తాము, ఫస్ట్ కొట్టి చూపిస్తాం. తిరుపతి ప్రేక్షకులకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు బాధపడద్దండి ఈ ఒక్క మ్యాచ్కి. నెక్స్ట్ మ్యాచ్ ఎటువంటి పరిస్థితుల్లో, నెక్స్ట్ మ్యాచ్ ముందు మ్యాచ్లో కంపల్సరీ తీర్చి చూపిస్తాము. వెంకన్న దేవుడు ఆశీస్సులు కంపల్సరీ మా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ శ్రీనివాసులు, ఫస్ట్ మ్యాచ్లో శివరామకృష్ణ అద్దరు కొట్టేశాడు పర్ఫార్మెన్స్తో. బట్ సెకండ్ మ్యాచ్లో తన బెంచ్ పైన కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ట్యాకిల్స్ అవుతున్నాడు, మాకు పాయింట్స్ కావాలి. బయట కూడా ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు, రైడర్స్ ఉన్నారు. అతడు మళ్ళీ మాకు ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో ఉపయోగపడాలి కదా. ఫెయిల్యూర్ ఇప్పుడే అయ్యాడంటే నెక్స్ట్ మ్యాచ్లకి ఇంకా రిటైన్ అవుతాడనేసి ఉద్దేశంతో బయట పెట్టి నెక్స్ట్ మ్యాచ్లకి ఇంకా బాగా ముందుకు వస్తాడు. ఆల్ ద బెస్ట్ శ్రీనివాసులు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి తిరుపతి రైడర్స్ టాప్లో ఉండాలని చెప్పేసి ఆశిస్తుంది ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ మ్యాచెస్. థ్యాంక్స్.